అందరికీ ఈ రోజు కేంద్రం ఎలక్ట్రికల్ వాహనాలు కొనే వారికి గొప్ప బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. ముందుగా వీడియోని లైక్ చేయండి అందరూ. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాల వాడకం గణనీయంగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు మారుతూ వస్తున్నాయి. ఇలా రోజుకో విధంగా ఉండడం ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి బడా బాబుల వరకు తమ స్థాయికి తగ్గట్టుగా కొత్త ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయడానికి మగ్గు చూపిస్తున్నారు. ఈ డిమాండ్ వల్ల ప్రస్తుతం వీటి ధరలు కూడా అమాంతంగా రోజు రోజుకి పెరిగిపోతూ వస్తున్నాయి. మినిమం ₹1,00,000 పెడితే గానీ మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రికల్ స్కూటర్ రావడం లేదు. వీటి ధరలు తగ్గించి సబ్సిడీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఎలక్ట్రికల్ వాహనాల్ని ప్రోత్సహించేందుకు మన కేంద్ర ప్రభుత్వం రకరకాల కొత్త స్కీమ్లను తీసుకొస్తుంది. తాజాగా కేంద్రం మరొక అద్భుతమైన స్కీమ్ ని అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు, వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విద్యుత్ వాహనాలకు సబ్సిడీ ఇచ్చేందుకు ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అనగా EMPS 2024ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ఈ మేరకు వచ్చే నెల 4 నుండి ఈ స్కీమ్కి సుమారు 500 కోట్ల మేర కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లో ఈ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ సర్కార్ ఎంతో కృషి చేస్తుందని, వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ను తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ 2 వీలర్స్, 3 వీలర్స్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వనున్నారు. కాగా ఈ పథకం మే 1 నుంచి అమల్లో ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకం 4 నెలల పాటు అమలులో ఉండనుంది. ఎలక్షన్ అయిపోయాయి కనుక దీని ప్రకారం చూస్తే ఈ ఏడాది ఆగస్టు వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. తర్వాత ఈ డేట్ పెంచుతారో లేదో తెలీదు మరి. ఈ కొత్త స్కీమ్ కింద 3.3 లక్షల ఎలక్ట్రికల్ 2 వీలర్స్ పై గరిష్టంగా ₹10,000 వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే 31,000 ఈ రిక్షాల, ఆటోల వంటి వాహనాలకు భారీగా 25,000 సబ్సిడీ అందించనున్నారు. అంతేకాకుండా పెద్ద 3 వీలర్స్ వాహనాలకు ₹50,000 మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు అఫీషియల్ గా చెప్పడం జరిగింది. సో ఇకపై కొనేవారు ఈ విషయాలు తెలుసుకుని కొనండి. ఓకే, మరి ఉంటా, బాయ్.